ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ ఇదే, లేపాక్షి టెంపుల్కి ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ టెంపుల్కి వెళ్దాం రండి. చూసారు కదా టెంపుల్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్తున్నాం. సో వెళ్ళిన తర్వాత మనం టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి, మామూలుగా లేదు. సో ఇక్కడ నుంచి చాలా ప్రత్యేకత ఉందండి ఈ టెంపుల్కి. సో దాని గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, నేను వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో టెంపుల్కి అయితే వచ్చేసామండి మనం దగ్గరికి. సో ఇక్కడ నుంచి మనం మెట్లు ఉన్నాయి, మెట్లు పైకి ఎక్కి టెంపుల్ లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారు కదండి, మనం అక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి, మంచి మంచి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో టూరిస్ట్ వెహికల్స్ కూడా వచ్చినాయి ఇలాగా. చూసారు కదా ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి విజిటర్స్ వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి, ఈ మెట్లు పైకి వెళ్తే మనం టెంపుల్లోకి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. రండి టెంపుల్ లోపలికి వెళ్దాం. సో ప్రజెంట్ మనం అయితే మెట్లెక్కి టెంపుల్ పైకి వెళ్తున్నామండి. సో మొత్తం రికార్డ్ చేద్దాం, టెంపుల్ మొత్తం రికార్డ్ చేద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి, టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. ఇదిగో మధ్యలో చెట్టు ఉంది. సో చూసారా ఎలా ఉందో టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో మనం ఎక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్ మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నాను, ఎలా ఉంటుంది అనే దాని గురించి మొత్తం చూపిస్తున్నాను అన్నమాట. సో ఈ పక్కన చూసినట్టయితే ఒక గార్డెన్ ఉందండి. సో గార్డెన్ అన్నమాట, ఇది బాగుంది కదా. ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. సో దాని గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఎలా ఉందో టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్ అండి, ఇది మొత్తం టెంపుల్ సరౌండింగ్ ఏరియాస్ అన్నమాట. సో కింద మీరు చూసినట్లయితే అదిగోండి టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయి. మనం ఆ చివరి నుంచే ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చామన్నమాట. సో రండి ఇంకా ముందుకు వెళదాం మనం. సో ఆల్రెడీ టూరిస్టులు చాలామంది లోపలికి వెళ్ళారండి, వస్తున్నారన్నమాట. మనం లోపలికి వెళ్దాం, రండి వెళ్దాం. చూసారా టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉందో, చూసారా బాగుంది కదా. ఫ్రెండ్స్ అయితే మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దామండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎంట్రన్స్ అయితే మాత్రం మెట్లు ఉన్నాయి. సో రండి ముందుకు వెళ్దాం. బాగుంది కదా, ఎంట్రన్స్ అయితే మాత్రం అదిరిగిపోయింది, సూపర్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అయితే చాలా క్లియర్గా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందో. బాగుంది కదా, సూపర్గా ఉంది, చాలా బాగుంది. రండి లోపలికి వెళ్దాం. ముందుగా మనం స్వామిని దర్శించుకుందాం, వీరభద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత మొత్తం వీడియో అంతా రికార్డ్ చేద్దాం. సో తలుపులు చూసారా ఎలా ఉన్నాయో, చాలా పెద్దవి. స్ట్రక్చర్ చాలా బాగుందండి. అయితే చూడండి పైన కూడా చూడండి స్ట్రక్చర్, సీసీ కెమెరా కూడా ఉంది. సో రండి లోపలికి వెళ్ళిపోదాం. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్, మామూలుగా లేదండి, చాలా బాగుంది. చూడండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, బాగుంది కదా. ఒక్కసారి కామెంట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మొత్తం చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడ అన్ని పిల్లర్స్ ఉన్నాయండి. సో చూసారా ఇక్కడే గాలిలో వేలాడే పిల్లర్ ఉంటుంది కదా, సో అది కూడా ఇక్కడే ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను అన్నమాట. బాగుంది కదా ఎంట్రన్స్, అదిగో. సో ఇదండి స్ట్రక్చర్ అయితే, ఇది బాగుంది, చాలా బాగుంది. చూసారు కదా. అదిగోండి మనం ఆ ఎంట్రన్స్ నుంచే లోపలికి వచ్చామండి. సో గేట్ చాలా పెద్దది ఉంది. ఒక్కసారి మీరు చూసినట్లయితే చాలా బాగుందన్నమాట. టెంపుల్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదిగో చూసారు కదా ఎలా ఉందో, బాగుంది కదా, సూపర్గా ఉంది. సో రెండు పక్కల చూపిస్తానండి మీకు, సూపర్గా ఉంది. రెండు పక్కల కూడా ఇలాంటి పిల్లర్స్తోనే ఉన్నాయి. చాలా బాగుందన్నమాట, చాలా బాగుందన్నమాట, మామూలుగా లేదు. సో ఈ ఎంట్రన్స్ మొత్తం మీకు కవర్ చేసి చూపిస్తాను. సో పిల్లర్స్ లోపలికి కూడా వెళదాం మనం. సో పిల్లర్స్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది గురించి కూడా మీరు చూద్దరికండి. సో చూసారు కదా ఎంట్రన్స్ ఎలా ఉందో. సో ప్రతి పిల్లర్ మీద చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉందండి. ఇది విజయనగర సామ్రాజ్య శైలికి సంబంధించినదంట ఈ టెంపుల్. విజయనగర సామ్రాజ్యం రాజుల కాలంలోనే ఇది నిర్మించినట్టు చరిత్ర చెబుతుందండి. వాట్ ఏ బ్యూటీ, ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందండి, చాలా బాగుంది కదా, సూపర్గా ఉందన్నమాట. సో పిల్లర్స్ చూసారా ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది.
చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. సో అదిగో మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు రైట్ సైడు సో ఇలాంటి పిల్లర్లే ఉన్నాయండి. మొత్తం అంతా పిల్లర్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది? బాగుంది కదా టెంపుల్. ఇది ఓన్లీ స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ పొజిషన్లోనే మీకు చూపిస్తున్నాను అనమాట. జస్ట్ మనం ఎంట్రన్స్లోంచి లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ ఇలాంటి పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అన్నమాట. అలాగే పిల్లర్ మీద, ప్రతి పిల్లర్ మీద ఏదో ఒక ఆర్ట్ చెక్కబడి ఉందండి. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదండి, జస్ట్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నమాట ఈ పిల్లర్లో. సో అలాగే రైట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. సో రైట్ సైడ్కి వెళ్దాం రండి. జస్ట్ ఇది ఎంట్రన్స్ మాత్రమే.